విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు iDream మీడియా. సో ఈ వీడియోలో మీకు మ్యాథ్స్ బేసిక్స్ రాక చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, కానీ అసలు బేసిక్సే క్లియర్గా లేక వాళ్ళ ఎగ్జామ్స్ అనేది క్లియర్ చేయలేకపోతుంటారు. సో బేసిక్ క్వశ్చన్స్ అనేది ఎలా అడుగుతుంటారు, ఆ క్వశ్చన్స్ మనం ఎలా చేయాలి, లైక్ ఎస్ఎస్సి సిజిఓలో కానివ్వండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానివ్వండి, మనం క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి మ్యాథ్స్ పైన. ఈ బేసిక్స్ ఎప్పుడైతే క్లియర్గా అర్థమవుతాయో అప్పుడు మనం అర్థమెటిక్ క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీని రిలేటెడ్గా మనకి ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ అంటే ఏంటి, దీనిపైన మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్లేస్ వాల్యూ అంటే ఏంటి. ఓకే, ఏదైనా సరే ఒక నెంబర్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ 247 ఉంది. ఓకేనా, ఫస్ట్ ఈ నెంబర్ని మనం ప్రొనౌన్స్ చేసే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇది హండ్రెడ్స్లో ఉందా, థౌజండ్స్లో ఉందా, టెన్స్లో ఉందా అనే క్లారిటీ ఎలా వస్తుంది అంటే, సో వీటి యొక్క పొజిషన్ బట్టే వస్తుంది. ఓకేనా, ఈ ఫస్ట్ ఉన్న ప్లేస్ని మనం యూనిట్స్ ప్లేస్ కానీ వన్స్ ప్లేస్ కానీ అంటాం. ఓకే, యూనిట్స్ ప్లేస్ అన్నా వన్స్ ప్లేస్ అన్నా ఒకటే. ఈ సెకండ్ని మనం ఏమంటాం, టెన్స్ ప్లేస్ అంటాం. ఓకే, ఈ థర్డ్ వన్ ఏమవుతుంది, హండ్రెడ్స్ ప్లేస్, నెక్స్ట్ వన్ 1000, 10,000 ప్లేస్ అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. ఈ ఉన్న ప్లేస్ వాల్యూని బట్టి మనం దీన్ని ప్రొనౌన్స్ చేస్తాం. మనకి హెడ్డింగ్ ఏంటి, ప్లేస్, ఇది ఏ ప్లేస్లో ఉందో వాల్యూ అది అవుతుంది. ఓకేనా, చూడండి, వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఇలా క్వశ్చన్ అడగటం అనుకున్నాం. ఓకే, ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 అనేది ఏ ప్లేస్లో ఉంది, వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 7 into 1 equal to 7. What is the place value of 7? 7 only. Okay na? Second question, what is the place value of 4? Okay, place value of 4. 4 యొక్క place value ఏంటి అని అంటున్నాడు. 4 అనేది 10th place లో ఉంది. సో 4 into 10 that equal to 40. What is the place value of 4? 40. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 2 అని అడిగితే 2 అనేది మనకి ఏ ప్లేస్లో ఉంది, హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 2 into 100. ఓకే, 2 into 100 దట్ ఈక్వల్ టు 200. ఓకే, ఈ రకంగా మనం నెంబర్ని చదువుతాం 247. ఓకేనా, సో ఈ క్వశ్చన్ ఈ నెంబర్ని చదివే విధానం ఎలా ఉంటుంది, ఇది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 247. ఈ రకంగా మనకు ప్లేస్ వాల్యూ పైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 ఇచ్చాడు, ఇక్కడ 9 ఇచ్చాను. ఓకేనా, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 అని క్వశ్చన్లో అడిగితే ఎలా చెప్తాము, ఇది హండ్రెడ్స్ ప్లేస్ అంటే ఇది థౌజండ్స్ ప్లేస్ అవుతుంది కదా. 8 అనేది ఏ ప్లేస్లో ఉంది, థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఏమవుతుంది, 8 into 1000 దట్ ఈక్వల్ టు 8000. ఓకే, చదవండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నెంబర్ని ఎలా చదువుతాం, 8247. ఓకే, నెక్స్ట్ ఈ 9 అనేది ఏ ప్లేస్లో ఉంది, 10,000. ఓకే, 10,000. సో వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే ఎలా చెప్తాం, 9 into 10,000 దట్ ఈక్వల్ టు 90,000. ఈ టోటల్ నెంబర్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, 98,247. ఓకే, ఈ రకంగా దాని ప్లేస్ వాల్యూని బట్టి మనం ప్రొనౌన్సియేషన్ చేస్తాం. నెక్స్ట్, సో మీ అందరికీ ప్లేస్ వాల్యూ అంటే ఏంటి అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఫేస్ వాల్యూ అడిగితే ఎలా చేయాలి చూడండి. సో ఫేస్ వాల్యూ చూడండి, 24786 సపోజ్ ఇది ఒక నెంబర్ ఉంది అనుకుందాం. ఫేస్ వాల్యూ అంటే ఏంటి అంటే అసలు ఆ వాల్యూ ఏ నెంబర్ అయితే అడుగుతున్నాడో అదే ఫేస్ వాల్యూ అవుతుంది. ప్లేస్ వాల్యూ అంటేనే దాని యొక్క పొజిషన్ బట్టి వాల్యూ అనేది మారుతుంది. బట్ ఫేస్ వాల్యూలో యాస్టేస్ వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 2, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 2. క్వశ్చన్ ఇలా అడిగితే ఫేస్ వాల్యూ అనేది మారదు, ఏదైతే అడుగుతున్నాడో అదే నెంబర్ ఉంటుంది. ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఏమవుతుంది, 2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 7. ఓకేనా, ఫేస్ వాల్యూ ఆఫ్ 7 ఏమవుతుంది, 7 అవుతుంది. ఈ నెంబర్ అనేది మారదు. ఫేస్ వాల్యూ ఎప్పుడైతే అడుగుతాడో అది యాస్టేజ్గా ఉంటుంది. ప్లేస్ వాల్యూ మాత్రం అక్కడున్న పొజిషన్ని బట్టి మనకు నెంబర్ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా, ఇది నార్మల్ నెంబర్లో ఇస్తే మనం ఇలా చేస్తాం. ఒకవేళ డెసిమల్స్లో ఇస్తే ఎలా చేస్తాం ఒకసారి చూడండి. 24.67 ఇలా ఉంది అనుకుందాం. ఫస్ట్ దీన్ని ప్రొనౌన్స్ చేసే విధానం అనేది మనకు తెలియాలి. ఓకేనా, ఇంకా కొంచెం బిగ్ నెంబర్ తీసుకుందాం. ఓకే, 247.678
9. ఓకే, సో క్వశ్చన్ ఎలా ఇచ్చాడో అనుకుందాం. ఇది సపోజ్ ఇది 3 అనుకోండి. ఓకే, 243.678 ఇలా క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ దీని యొక్క ప్లేస్ వాల్యూ, ఈ క్వశ్చన్ రిలేటెడ్ టు ప్లేస్ వాల్యూ. ఓకే, దీంట్లో మనం ప్లేస్ వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇది డాట్ ఉంది కదా, డాట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా, ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్, ఇది 100's ప్లేస్. ఓకేనా, ఇలా చదివే విధానం తెలిస్తే మనం మిస్టేక్ చేయకుండా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇది 1/10's ప్లేస్. ఓకే, ఇది మనకి ఆల్రెడీ 1's ప్లేస్ మాత్రం ఒకటే ఉంటుంది, మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్లో 1's ప్లేస్ ఉండదు. ఇది 10's ప్లేస్ కదా, ఇది 1/10's ప్లేస్. సో ఇదేమవుతుంది 1/100's ప్లేస్, ఇది 1/1000's ప్లేస్, 1/10,000's ప్లేస్. ఓకే, ఇలా ఫస్ట్ దాని యొక్క పొజిషనింగ్ తెలిసింది అనుకోండి, మనం క్వశ్చన్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3 అని అడిగితే, 3 అనేది ఏ ప్లేస్లో ఉంది, 1's ప్లేస్లో ఉంది కాబట్టి 3 × 1 దట్ ఈక్వల్ టు 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇలా కాకుండా క్వశ్చన్లో అడిగాడు వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అడిగాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 9 యొక్క ప్లేస్ వాల్యూ ఎలా ఉంది, 9 × 1/10,000 కదా. సో 9 అనేది 1/10 ప్లేస్లో 1/10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 9 × 1/10,000 దట్ ఈక్వల్ టు 9/10,000. ఓకేనా, ఈ డెసిమల్ పాయింట్ ఎలా పెట్టాలి అనేది సో చాలా మందికి తెలియదు. ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి, 4 జీరోస్ ఉన్నాయి. అంటే ఏంటి, రైట్ సైడ్ నుంచి 4 ప్లేసెస్ తర్వాత నాకు పాయింట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ పెట్టడం చాలా మందికి తెలియక చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటే రైట్ సైడ్ నుంచి అన్ని ప్లేసెస్ తర్వాత మనకి పాయింట్ వస్తుంది. సో ఎప్పుడైనా సరే నెంబర్స్ని రైట్ సైడ్ నుంచి రాయాలి. సో మనకి ఇక్కడ ఉన్న నెంబర్ ఏంటి, 9 కాబట్టి 9 అనేది రైట్ సైడ్లో రాసి రిమైనింగ్ అన్ని కూడా మనకు జీరోస్ పెట్టాలి. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 0.0009. సో ఈ రకంగా ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ప్లేస్ వాల్యూ అంటే ఏంటి, నార్మల్గా ఇచ్చినా కూడా డెసిమల్స్లో ఇచ్చినా కూడా మనం చాలా క్లియర్గా సాల్వ్ చేస్తాం. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మ్యాథ్స్ బేసిక్స్ పైన ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.